హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి చిట్టి ముత్యాల రైస్తో వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోని ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నానండి. రైస్ అనేది ఈ విధంగా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోని మసాలా గురించి లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, సోంపు, స్టార్ అనాస, ధనియాలు వేసుకుని ఇవన్నీ బాగా నలిగే విధంగా ఒక్కసారి మిక్సీ పెట్టుకున్న తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫైన్గా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఇలాచీ, దాల్చిన చెక్క ముక్కలు, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి షేర్ అవుతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పులు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చీరికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత దీంట్లోని పచ్చిమిర్చి, బంగాళదుంప, అలానే టమాటా, చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకుని ఇవన్నీ కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకుని అదే మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకుని ఒక 1 స్పూన్ వరకు కారం వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని వాటర్ అనేది పూర్తిగా ఎగిరేంత వరకు, మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ వేసుకుని దీంట్లో ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ మసాలా ఫ్లేవర్స్ అనేది ఈ రైస్కి పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఒక 2 గ్లాసుల వరకు చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాం కాబట్టి వంతుకి వంతున్నర చొప్పున ఒక 3 గ్లాసుల వాటర్ని వేరే గ్యాస్ స్టవ్ మీద వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత ఆ వాటర్ని ఈ రైస్లో వేసుకుని దీనికి సరిపడా అంటే పులావ్కి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లోని కుక్కర్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా వేసుకుని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని రైస్ని ఒకవైపు నుంచి లూజ్ చేసుకుంటూ ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడివేడిగా డిష్ అవుట్ చేయడమేనండి. ఎంతో రుచిగా ఉండే చిట్టి ముత్యాల రైస్ పలావ్ అనేది రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ రాయండి. చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.